పగటి వేషగాడిని చూసి మనం చాలా నేర్చుకోవచ్చు. ముందుగా మోహనవాణి శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. శుభ గురువారం. ఈరోజు సత్సంగ కథల శీర్షికలో భాగంగా శ్రీ యలవర్తి శేఖరరాజు గారు అందించిన మరొక అద్భుతమైన కథను మీకు వినిపించబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ కథ ఏమిటో వినేద్దాము. ఈ కథ కొద్దిగా లాంగ్గా ఉంటుంది, కానీ మన జీవితంలో ఎంతో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, ఇన్స్పిరేషన్ని ఇస్తుంది. కాబట్టి మొదటి నుండి చివరి వరకు వింటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. శీర్షిక పగటి వేషగాడు. ఒక నగరంలో ఒక పగటి వేషగాడు ఉండేవాడు. అతడు ఏం వేషం వేస్తే అందులో లీనమైపోయేవాడు. ఆ వార్త నగరమంతా వ్యాపించి రాజుగారి దగ్గరికి చేరింది. అంతటా రాజుగారు ఒకరోజు ఆ పగటి వేషగాడిని పిలిపించి, నువ్వు ఏ వేషం వేస్తే అందులో లీనమై ఉంటావంట కదా, ఉత్తమమైన సన్యాసి వేషం వేయమని అడిగాడు. అంతటా ఆ వేషగాడు అప్పుడు వెళ్ళిపోయి కొద్ది రోజుల తర్వాత గడ్డం పెంచుకొని కాషాయ వస్త్రాలు ధరించి ఆ నగరానికి వచ్చి ప్రజలకు ఆధ్యాత్మిక బోధనలు చేస్తున్నాడు. ఆ విషయం రాజుగారు తెలుసుకొని ఒక భటుని పంపి అతడు నిజమైన సన్యాస లేదా పగటి వేషగాడ చూసి రమ్మన్నారు. ఆ భటుడు చూసి వచ్చి, రాజా, అతడు పగటి వేషగాడని చెప్పారు. అంతటా రాజుగారు ఆ సన్యాసి వద్దకు వెళ్ళి, అయ్యా, మీరు మా నగరంలో ప్రజలందరికీ మంచి ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ సేవ చేస్తున్నారు. మీ సేవతో మేము సంతోషించి ప్రతిఫలంగా మీకు బంగారు నాణ్యాలు ఇవ్వదలిచాము, స్వీకరించమని ఓ బిందెడు బంగారు నాణ్యాలు ఇచ్చాడు. అంతటా సన్యాసి, క్షమించండి రాజా, మాకు ఈ నాణ్యాలు కానుకలు తగవని నిరాకరించాడు. కొద్ది రోజుల తర్వాత రాజుగారి వద్దకు ఆ పగటి వేషధారి వెళ్ళి కానుకలు అడిగాడు. అంతటా రాజు, నీవు మేము ఇచ్చినప్పుడు నిరాకరించావు, ఇప్పుడు మేము ఇవ్వదలచలేదని సమాధానం ఇచ్చాడు. అప్పుడు ఆ పగటి వేషధారి, అయ్యా, మేము ఏ వేషం వేస్తే అందులో లీనమై ఉంటాము. అప్పుడు నేను సన్యాసి వేషంలో ఉన్నాను కాబట్టి అది కుదరదు, అందువల్ల నేను అవి స్వీకరించలేదు. ఇది నాకు కాళీమాత అనుగ్రహం వలన అలా కలుగుతుందని చెప్పాడు. రాజుగారు, అలా అయితే ఇప్పుడు సింహం వేషం వేయమని అడిగారు. ఆ పగటి వేషధారి, క్షమించాలి రాజా, సింహం చాలా క్రూర జంతువు, అందువలన ఏదైనా పొరపాటు జరగవచ్చు, కాబట్టి అది తప్ప ఏ వేషమైనా వేస్తానని చెప్పాడు. కానీ రాజుగారు మాత్రం పట్టుబట్టి, లేదు, సింహం వేషమే వేయాలి, ఇది రాజాజ్ఞ అన్నాడు. ఆ పగటి వేషధారి, రాజా, అలా అయితే ఈ సభాముఖంగా మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. నేను సింహం వేషంలో ఉన్నప్పుడు ఏదైనా అపరాధం జరిగితే మీరు నన్ను శిక్షించకూడదు అని అడిగాడు. సరేనని రాజుగారు సభాముఖంగా మాటిచ్చారు. ఆ వేషధారి సింహం వేషం వేసుకుని సభలోకి వచ్చాడు. వచ్చి అటు ఇటు తిరుగుతూ ఒకచోట కూర్చున్నాడు. అప్పుడు 5 సంవత్సరాల వయసు గల రాజుగారి కుమారుడు ఆటలాడుతూ రాజ్యసభలోకి వచ్చాడు. సింహాన్ని చూసి, ఇది భలే ఉందిరా, అరే ఇదేమి సింహంలా ఉన్నదనుకుని తల మీద కర్రతో 2 దెబ్బలు కొట్టాడు. సింహం పంజా విప్పి ఎగిరి ఆ పిల్లవాడి మీదకు దూకి తన పొడవాటి గోళ్లతో పొట్ట చీల్చి ఆ పిల్లవాడిని చంపి నోటికి కరుచుకొని వెళ్ళిపోతుంది. ఇది అంతా అందరూ చూస్తుండగానే నిమిషాల్లోనే జరిగిపోయింది. రాజుగారు పట్టలేని కోపంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. తర్వాత ఆ పగటి వేషధారి వచ్చి జరిగినది తెలుసుకుని, రాజా, నేను ఎంత చెప్పినా మీరు వినలేదు, ఎట్టి ఆపద జరిగినా ఏమీ శిక్షించరని సభాముఖంగా మాట ఇచ్చారని విన్నవించుకున్నాడు. అంతటా రాజు ఏమీ చేయలేక సరే వెళ్ళమని ఆజ్ఞాపించాడు. రాజుగారు ఆస్థానంలో మంగలి ఒకరోజు రాజుగారికి క్షవరం చేస్తూ చనువుగా, మీరు ఆ పగటి వేషగాడిని శిక్షించే అవకాశం లేకుండా పోయింది, దానికి నా దగ్గర ఒక మార్గం ఉంది, మీరు ప్రత్యక్షంగా అతనిని శిక్షించకుండా అతనికి శిక్ష పడేలా చేయవచ్చు అన్నాడు. అంతటా రాజుగారు ఏమిటో చెప్పమన్నాడు. ఆ పగటి వేషగాడిని పిలిపించి సతీ సహగమన వేషం వేయమని అడగండి. ఆ పాత్రలో భర్త చనిపోయినప్పుడు భార్య కూడా భర్తతో పాటు దహన సంస్కారం జరగాలి, అప్పుడు అతనికి శిక్ష పడినట్లే కదా అన్నాడు. రాజు కూడా అదేదో బాగుందని మంగళవాని మాటలు విని ఆ పగటి వేషగాడిని పిలిపించి, నీవు సతీ సహగమనం లో స్త్రీ వేషం వేయాలని ఆజ్ఞాపించాడు. ఒకరోజు ఆ పగటి వేషధారి స్త్రీ వేషం ధరించి అక్కడకు దగ్గరగా ఉన్న అడవిలో ఒక శవంను తన ఒడిలో ఉంచుకొని ఏడుస్తున్నాడు. ఆ దారిలో పోయే వ్యక్తులు గుమిగూడి అది చూసి, అయ్యో, వీరికి శవ సంస్కారం చేయడానికి కూడా ఎవరు లేనట్టున్నారు,
మనమే సహాయం చేద్దామని అక్కడికి దగ్గరలో ఉన్న ఒక నదీ ప్రాంతంలో శవ సంస్కారం చేయడానికి కట్టెలన్నీ పెరిచి ఆ శవాన్ని పెట్టి ఆ తర్వాత ఆమెను కూడా ఆ కట్టెలపై పడుకోబెట్టారు. ఆ పాత్రలో లీనమై ఉన్నప్పటికీ పగటి వేషధారికి అతనిని కాలుస్తున్న విషయమేమీ తెలియదు. తన భర్త చనిపోయాడు, తాను సతీ సహగమనం చేస్తున్నాననే భావనలోనే ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న రాజుగారు ముందుగానే అక్కడ ఉన్న కాటికాపరిని పిలిపించి అతనికి కొంత డబ్బులిచ్చి ఈ శవం, ఆ స్త్రీ శవం పూర్తిగా కాలే వరకు నువ్వు అక్కడే ఉండి కాల్చి బూడిద చేయాలని ఆజ్ఞాపించాడు. ఎప్పుడైతే ఆ శవానికి దహన సంస్కారం చేయాలని కింద వైపున నిప్పు అంటించగానే పెద్ద వరద వచ్చి ఆ నదిలో నుండి వరద ఉధృతికి ఆ శవ సంస్కారం జరిగే ప్రదేశం అంతా ఒక్కసారిగా ఈడ్చివేసింది. దీనితో అక్కడ శవ సంస్కారం చేయడానికి వచ్చిన మనుషులు ఆ కాటి కాపరి ప్రాణభయంతో పరిగెత్తి ఎటువాళ్ళటు పారిపోయారు. ఆ చితి మీద ఉన్న పగటి వేషధారి మాత్రం నీటి ప్రవాహంలో నుండి ఒక చెట్టుకు తగులుకొని రక్షించబడ్డాడు. కొద్ది రోజుల తర్వాత ఆ పగటి వేషధారి రాజుగారి ఆస్థానానికి వచ్చి తన వేషానికి బహుమానం అడిగాడు. అప్పుడు రాజుగారు, బహుమానం ఇస్తాను కానీ నీవు చనిపోయావు కదా, ఎలా బ్రతికి వచ్చావు? నీవు చనిపోయి పైలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ మా నాన్న, తాత, ముత్తాతలను చూసావా? వాళ్ళు ఎలా ఉన్నారని అడిగాడు. ఆ పగటి వేషధారికి కాళీమాత అనుగ్రహం ఉండడం వలన కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇదంతా జరిగింది రాజుగారి మంగలి వలన అని కాళీమాత అనుగ్రహం వలన పగటి వేషధారికి తెలుస్తుంది. అందుకని మంగళవాడికి గుణపాఠం చెప్పాలని పగటి వేషధారి రాజుగారితో, అయ్యా, నేను కాళీమాత అనుగ్రహం వలన మరల బ్రతికొచ్చాను. నేను పైలోకంలో మీ నాన్న, తాత, ముత్తాతలను అందరినీ చూశాను. వాళ్ళంతా మీసాలు, గడ్డాలు, పొడిగాటి గోడను పెంచుకుని ఉన్నారు. వాళ్ళంతా మీ యొక్క ఆస్థాన మంగళని అక్కడికి పంపమన్నారని చెప్పాడు. అంతటా ఆ ఆస్థాన మంగళి తన తప్పు తెలుసుకుని తనను క్షమించమని ఆ పగటి వేషధారిని వేడుకున్నాడు. ఆ పగటి వేషధారి మంగళిని క్షమించి అతనితో, అయ్యా, నేను నీకేమీ అపరాధం చేశాను, నాకు ఇలాంటి శిక్ష విధించాలని చూశారు. నేను అందరినీ ముందుగానే విన్నవించాను. నాకు కాళీమాత అనుగ్రహం వలన ఏ వేషంలో ఉంటే ఆ వేషంలో లీనమై ఉంటాను. ఆ రోజు సింహం వేషం వేయనని ఎంత చెప్పినా రాజుగారు నా మాట వినలేదు. నాకు తెలియకుండా అపరాధం జరిగింది, అది తెలియక జరిగింది, కానీ తెలిసి నేను ఎవరికి ఎటువంటి హాని చేయలేదని మరొకసారి విన్నవించాడు. అప్పుడు రాజుగారితో, ఓ రాజా, నన్ను క్షమించండి, నేను మీతో అబద్ధం చెప్పాను. నేను నిజంగానే చనిపోలేదని చెప్పి ఆ కాళీమాత అనుగ్రహం వలన తాను ఏ విధంగా బ్రతికాడో వివరించి అక్కడి నుండి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. పగటి వేషధారి తన యొక్క ప్రతి పాత్రలో ఎలా న్యాయం చేశాడో అలాగే మనం కూడా మన జీవితంలో మన యొక్క పాత్రలు, అంటే ఉదాహరణకు తండ్రి తన పిల్లలను ఎలా పెంచాలి, న్యాయంగా డబ్బు ఎలా సంపాదించాలి, తల్లి తన పిల్లలకు విద్యాబుద్ధులు ఎలా చెప్పించాలి, భర్త పట్ల ఎలా మెలగాలి, ఇరుగు పొరుగు వారితో ఎలా ఉండాలి, అక్కా చెల్లెళ్ళు, అన్నాదమ్ములు ఏ విధంగా ఆదర్శంగా ఉండాలి, ఇలా ఎవరి పాత్రలకు వారు న్యాయం చేయగలిగేలా నడుచుకోవాలి. ఈ విషయం చాలా అద్భుతమైనది. అందరం కూడా మన సాయశక్తుల మన యొక్క పాత్రలలో లీనమై కుటుంబంలో మన పాత్రను పోషిస్తూ వస్తున్నాము. ఎప్పుడూ కూడా మన పాత్రకు న్యాయం చేస్తూ ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొంది అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవా